ఆ శ్రీవల్లిని భలే ఆడుకున్నావు. నువ్వు ఒక్కొక్క మాట అంటున్నప్పుడు దాని మోహం చూడాలి. బాధతో విలవెల్లాడిపోయింది. లేకపోతే ఆ కోదండరామయ్య ఏదో దాన్ని పెద్ద నాయకురాలు చేశాడని దాని బలుపు నా దగ్గర చూపిస్తే ఊరుకుంటానా? అసలు తప్పు తన వైపే ఉందన్నట్టుగా భలే క్రియేట్ చేసి మాట్లాడావు. శ్రీవల్లి అన్న ఒక్క మాట పట్టుకుని రకరకాల అర్థాలు తీసి నానా హంగామా చేశావు. యు రియల్ గ్రేట్ ఆర్తి. నువ్విలా పొగుడుతూ ఉంటే ఇప్పుడే వెళ్ళి మరోసారి దాంతో గొడవ పెట్టుకోవాలనుంది. వద్దు, తొందరపడకు. ఇప్పటికిది చాలు. గొడవ పెట్టుకోవడంలో నీకెవ్వరూ సాటలేరు. సాటి రారని నాకు తెలుసు. కొంచెం గ్యాప్ ఇవ్వు. అక్క, ఈరోజు నీ విశ్వరూపం చూపించి శ్రీవల్లిని సూపర్గా బెదరగొట్టావు. నీ దెబ్బకి తను 0 లెవెల్కి పడిపోయింది. వదిన్ని అనవసరంగా బాధ పెట్టానంటూ గదిలో కూర్చొని కుమిలిపోతుంది. ఆహా, ఎంత మంచి మాట చెప్పావురా. ఇన్నాళ్లకి శ్రీవల్లి మీద పైచేయి సాధించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆస్తి అధికారం తన చేతిలో ఉండటం వల్లే అలా ప్రవర్తించిందని తన మీద తనే డౌట్ పడుతుంది. చెప్పాను కదా, ఇంకొకసారి మనల్ని టచ్ చేయాలంటే భయపడేలా చేస్తానని. ఆల్రెడీ కోదండరామయ్య కూడా తన కూతురుదే తప్పన్నట్టు సర్ది చెప్పాడు. ఇంకా అది ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటుంది? డబ్బులు ఇవ్వమని అడిగితే ప్రతిదానికి ఎందుకు ఏంటి అని కారణాలు అడుగుతుందా? ఇక మీదట ఏం చేస్తుందో చూస్తాను. అక్క, మనకిప్పుడు ఊహించని అవకాశం ఒకటి ఎదురొచ్చింది. అవకాశమా? ఏంటది? శ్రీవల్లి ఆస్తి మీద అధికారాన్ని వదిలేసుకోవాలని నిర్ణయించుకుంది. అవునా? అవునక్క, ఆస్తిని మావయ్య గారికే తిరిగి ఇచ్చేయడానికి వెళ్ళింది. ఎంత గుడ్ న్యూస్ రా. అయితే ఇక అది ఆ ఇంట్లోనే కుక్కిన పెన్లా పడి ఉంటుంది. అవునార్తి, కోదండరామయ్య దగ్గర ఆస్తుంటే ఏదో రకంగా ఆయన్ని మేనేజ్ చేసి డబ్బులు తీసుకోవచ్చు. కానీ ఆ శ్రీవల్లి దగ్గర నుంచి అయితే చాలా కష్టం. ఇప్పుడు మన పని ఈజీ అయిపోతుంది. మన ఖర్చులకి డబ్బులు అడుక్కోవడం గురించి కాదు మనం ఆలోచించాల్సిందే. పర్మనెంట్గా ఆస్తి ఎలా కొట్టేయాలో అదే ఆలోచించాలి. మావయ్య గారు నన్ను బాగా నమ్ముతున్నారక్క. ఏదో ఒక ప్లాన్ చేసో మాయ చేసో ఈజీగా ఆయన దగ్గర నుంచి కాజేయచ్చు. నా మాటలకి శ్రీవల్లి ఇంతలా రియాక్ట్ అయ్యి ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని నేను అస్సలు అనుకోలేదురా. అది తెలివిగలదే అయినా సెంటిమెంట్ ఫూల్. ఇక శ్రీవల్లితో పనిలేదు కాబట్టి మనకొచ్చిన ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే అక్క, రేపటి నుండి మావయ్య వైపు నుండి నరుక్కొస్తాను. ఆయన వారసుడిగా కూతురు కంటే అల్లుడు బెటర్ అనేలా చేసి ఈ సామ్రాజ్యాన్ని దక్కించుకుంటా. ఆ శ్రీవల్లి ఆస్తిని వదిలేయాలనుకుంది ఓకే, కానీ దానికి కోదండరామయ్య ఒప్పుకుంటాడా? నువ్వు ఆలోచించింది కరెక్టే కేశవ. ముసలోడు అందుకు ఒప్పుకోడు. మరెలా? ఒప్పుకునేలా మనమే చేయాలి. అంటే శ్రీవల్లి ఎలాగైతే ఆస్తి వద్దని కొనేలా చేశామో అలాగే కోదండరామయ్య కూడా తిరిగి తీసుకోవడానికి ఒప్పుకునేలా మనం మాట్లాడాలి. అదే ఏం మాట్లాడి ఆయన్ని ఒప్పిస్తాం? అదంతా నేను చూసుకుంటాను. ముందు వాళ్ళ దగ్గరికి వెళ్దాం పదండి. కుటుంబం అన్నాక సమస్యలు రాకుండా ఉంటాయా తల్లి? జరిగే ప్రతిదానికి నువ్వే కారణం అనుకుంటే ఎలా చెప్పు? లీడర్షిప్ క్వాలిటీ ఉన్న వాళ్ళెవరు ప్రాబ్లమ్స్ని చూసి పారిపోరు, ధైర్యంగా వాటిని ఎదుర్కొంటారు. నువ్వు ధైర్యవంతురాలివని నాకు తెలుసు. ఇలాంటి నిర్ణయం ఇంకెప్పుడు తీసుకోకు. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. లేదు నాన్న, మీ అంత గొప్పగా నేను ఆలోచించలేకపోతున్నాను. మంచి చెడులు విచారించకుండా ఆవేశంతో నేను తీసుకున్న నిర్ణయం వల్లే అన్నయ్య ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడు. కాదమ్మా, పరిస్థితుల కారణంగా నువ్వు ఆ పని చేసావు. అందులో నీ తప్పేం లేదు. ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయం అందరినీ సంతోష పెట్టకపోవచ్చు. అంత మాత్రాన అది తప్పని ఫీల్ అవ్వకూడదు. మీరు ఎంత చెప్పినా నా మనసు ఒప్పుకోవడం లేదు నాన్న. ఇప్పుడు అమ్మ కళ్ళు తిరిగి పడిపోవటానికి ఒక రకంగా కారణం కూడా నేనే. వదినతో నేను అలా మాట్లాడుండకపోతే అమ్మకి అసలు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఇక ముందు నా వల్ల ఇలా జరగకుండా ఉండాలంటే ఈ భారం కూడా నా మీద ఉండకూడదు. అందుకే దయచేసి ఆస్తిని వెనక్కి తీసుకోండి నాన్న. వెరీ గుడ్ శ్రీవల్లి, వెరీ గుడ్. నిజంగా నీ తెలివితేటలు అమోఘం, అద్భుతం. వాటిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. ఏం మాట్లాడుతున్నావు వదినా? తెలివితేటలేంటి? మరీ అంత అమాయకంగా నటించకు శ్రీవల్లి. వదినా, నువ్వు మాట్లాడేది నాకు అర్థం కావడం లేదు. ఏం చెప్పాలనుకుంటున్నావు సూటిగా చెప్పు. ఇప్పుడు నువ్వు ఆస్తిని తిరిగి మావయ్య గారికి ఇవ్వడానికి కారణం నేనే అని అందరూ నా గురించి చెడుగా అనుకోవాలని ఇలా ప్లాన్ చేసావు కదా?
అత్తయ్యగారు కూడా నేను గొడవ పడ్డం వల్లే పడిపోయారని, అసలు జరిగిన మొత్తానికి కారణం నేనే అని తిరిగి తిరిగి నా వైపుకు తీసుకొచ్చావన్నమాట. వదినా, నేనేం అలా మాట్లాడలేదు. నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. అపార్థం కాదు, అదే నిజం. వదినా, మెల్లిగా మాట్లాడు ప్లీజ్. అమ్మ డిస్టర్బ్ అవుతుంది. సారీ మావయ్య గారు, నా ఆవేదన నాలో దాచుకోలేకపోయాను. మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. శ్రీవల్లి, నీతో గొడవ పెట్టుకోవాలనో మావయ్యని బాధ పెట్టాలనో నేను ఇలా మాట్లాడడం లేదు. నా వల్ల ఇంట్లో గొడవ జరగకూడదని ఇందాకే అనుకున్నాను. ఆల్రెడీ జరిగిన దానికి మావయ్య కాళ్ల మీద పడి క్షమాపణ కూడా చెప్పాను. కానీ నువ్వు ఇలా కావాలనే నా మీద కక్ష గట్టి అందరి దృష్టిలో నన్ను విలన్ని చెయ్యాలని చూస్తుంటే కోపం రాకుండా ఎలా ఉంటుంది? వదినా, నేను చెప్పేది కాస్త విను. నేను ఆస్తి ఇచ్చేయాలనుకోవటానికి నీకు అసలే సంబంధం లేదు. నేను అసలు ఈ ప్రస్తావన కూడా తీసుకురాలేదు. నీ గొప్పతనం అదే శ్రీవల్లి. డైరెక్ట్గా ఏది చెప్పవు. నువ్వు చేసే పనుల వల్ల అది అందరికీ అర్థమయ్యేలా చేస్తావు. ఇప్పుడు నాతో జరిగిన గొడవని ఆస్తుల వ్యవహారం వరకు లాగి అందుకు నన్ను కారణంగా చూపించి నువ్వు త్యాగమూర్తిలాగా నేనేమో గయ్యాల్లాగా చెయ్యాలనుకుంటున్నావు. వదినా, నేనెవ్వరినీ కారణంగా చూపించడం లేదు. ఈ బాధ్యతల్ని మోయలేనని నాన్నకు అప్పగించాలనుకుంటున్నాను, అంతే. ఎందుకు శ్రీవల్లి అబద్ధం ఆడతావు? ఇప్పుడు నువ్విచ్చినా మావయ్య గారు ఒప్పుకోరని నీకు బాగా తెలుసు. అందుకే సింపతి కోసం ఇలా ప్లాన్ చేసావని నాకు బాగా తెలుసు. వదినా, తను నిజంగానే స్ట్రెస్ ఫీల్ అవుతున్నట్టు ఇందాక మాకు చెప్పింది. అంతేగాని ఇందులో నేను చెడ్డదాన్ని చేయాలన్న ఆలోచన తనకు అస్సలు లేదు. అవును సిస్టర్, ఆస్తి తను వద్దనుకుంటుంది. వాళ్ళ నాన్నకి తిరిగి ఇచ్చేస్తోంది. అందులో నీ టాపిక్కే ఉంది. నువ్వే అనవసరంగా ఏదేదో మాట్లాడుతున్నావు. ఆమార్తి మేడం, శ్రీవల్లి ఎప్పుడు ఒకరిని నిందించాలని, కావాలనే తప్పు రుద్దాలని చూడదు మేడం. వదినా, ఇందాక గొడవ జరిగింది, అయిపోయింది. ఇప్పుడు శ్రీవల్లి తన బాధ్యతల నుండి తప్పుకుంటోంది. ఇందులో డిస్కషన్ పెట్టడానికి ఏముంది? సభాష్, అందరూ నాకు బుద్ధి చెప్పేవాళ్లే. తను నిర్ణయం తీసుకుందో లేదో అప్పుడే నా మీద మీకు నెగిటివ్ ఫీలింగ్ వచ్చేసింది. మావయ్య, ఇంట్లో వాళ్ళు నా గురించి ఏమనుకున్నా నాకు బాధలేదు. మీరొక్కరూ నన్ను అర్థం చేసుకుంటే నాకంతే చాలు. శ్రీవల్లికి నిజంగా ఆస్తి ఇవ్వాలని లేదు. కేవలం నా కారణంగా తను డిస్టర్బ్ అవుతున్నట్టు కలరింగ్ ఇవ్వాలని చూసింది, అంతే. మీరు నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు మావయ్య గారు. కానీ మీకొక విషయం చెప్తాను, దయచేసి వినండి. ఆస్తి అధికారం అనేది ఒక సమర్థత కలిగిన వాళ్ల చేతుల్లో ఉండాలనేది నా ఆలోచన. శ్రీవల్లికి అంత సమర్థత లేదు. ఇది నేను తన మీద కోపంతో చెప్పడం లేదు. ఎందుకంటే ఇంతకాలం మీ చేతిలో ఈ అధికారం ఉంది. ఇప్పటి వరకు ఈ ఇంట్లో ఎవరి మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు రాలేదు. మరి ఇప్పుడు మాత్రమే ఎందుకు వస్తున్నాయో మీరే ఆలోచించండి. రేపు లాయర్ని పిలిపించండి నాన్న. డాక్యుమెంట్స్ అన్ని మీ పేరు మీదకి మార్పించండి. నేనెక్కడ సైన్ చేయమంటే అక్కడ చేస్తాను. ఈ అధికారం నాకొద్దు.